పులివెందుల్లో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలు ఒక రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. ఎలాగైనా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి కూటమి అభ్యర్థులు భావిస్తుంటే ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోని అక్కడ ఒక రాజకీయ రణరంగంగా తయారైంది. ఏదో సాధారణ ఎన్నికలు జరుగుతున్న స్థాయిలో అక్కడ ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల పోలింగ్ కానీ చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. అయితే దీన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే పులివెందులంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. అక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళ మద్దతుదారులే నెగ్గుతూ ఉంటారు. గత 4 దశాబ్దాల కాలం నుంచి అదే జరుగుతుంది. అయితే ఈసారి ఎలాగైనా పులివెందుల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని చెప్పేసి పార్టీ నేతలు భావించడంతో ఈ గందరగోళానికి తావిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కడప పోలీస్ స్టేషన్ తరలించడం వైసీపీ నేతల్లో ఆగ్రహం కలిగిస్తుంది. పోలీసు వాళ్ళు అంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం మేము చేసేది మీకెన్ని అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసి వాళ్ళు బయటికి రాకుండా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరోపక్క అధికార పార్టీకి సంబంధించిన నేతలైతే వాళ్ళు ఏమి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టే కనబడుతుంది. ఎక్కడా గొడవలకు కానీ ఎటువంటి జరగట్లేదు. అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు రోడ్డు మీద ఎక్కే పరిస్థితి ఉండదు. అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కి గొడవలు చేసే పరిస్థితి కనబడట్లేదు. కాకపోతే వైసీపీ మాత్రం తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఈ రకంగా చేయడం ఒక ఎంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంకా మరో విషయం ఏంటంటే చాలా చోట్ల ఓటర్లు మమ్మల్ని ఓటు హక్కు వినియోగించడానికి పంపించండి అని చెప్పేసి పోలీసులను ప్రాధేయపడడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఎక్కడన్నా ఎలక్షన్ కమిషన్ ఓటర్లను రండి ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఓటర్లే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటికి వస్తామంటే రానివ్వకుండా ఆపుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి గుండాల నుండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం.
అదేవిధంగా మాజీ ఎంపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు, ఆయన వెళ్ళలేలా బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఎర్రగొండలలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతూ ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుని ఉంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి, మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు తిరగబడ్డారు అక్కడ. ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం